గత ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైనాట్ 175 అన్న భారీ ధీమాతో బరిలోకి దిగి ఘోరంగా దెబ్బతింది. కనీసం ప్రతిపక్ష హోదా రాలేదు. కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. భారీ విజయాన్ని ఊహించుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మైండ్ బ్లాంక్ అయింది. ఓటమి తర్వాత వైసీపీ నేతలు నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. ఓటమి నుంచి బయట పడలేకపోతున్నారు. ఈ క్రమంలో అధినేత వైఫల్యాలను, నిర్ణయాలను సైతం తప్పుపడుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో పరాజయంపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీకి చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఒకరు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ తప్పు చేసి ఉండకపోతే ఈరోజు అధికారంలో కొనసాగే వాళ్లమని చెప్పుకొచ్చారు. ఇదే అధినేత జగన్మోహన్ రెడ్డికి సైతం చెబుతామంటున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి పనిచేసిన చాలా మంది నేతలు సైలెంట్ అయిపోయారు. అటువంటి నేతల్లో మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఒకరు. ఆయన మీడియా ముందుకొచ్చి సంచలన వ్యాఖ్యలే చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ బీజేపీతో కలిసి వెళ్లకుండా తప్పు చేసినట్టు చెప్పుకొచ్చారు. బీజేపీతో ఎందుకు వెళ్లకూడదు అని ఆయన ప్రశ్నించారు. ఇదే విషయాన్ని జగన్ దృష్టికి త్వరలో తీసుకువెళ్తామన్నారు. బీజేపీతో కలిసి ముందుకు వెళ్లకుండా తాము చేసింది తప్పే అన్నారు. గత 5 ఏళ్లు తాము రాజకీయంగా సహకరించిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. రాజ్యసభలో అన్ని బిల్లులకు ఆమోదం తెలిపిన విషయాన్ని ప్రస్తావించారు. అటువంటి వారితో స్నేహం చేయొచ్చని కూడా చెప్పుకున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి చంద్రబాబుపై కేంద్ర పెద్దలకు నమ్మకం లేదని కూడా తేల్చేశారు. అయితే బీజేపీ విషయంలో వైసీపీ స్టాండ్ మారడానికి రకరకాల కారణాలున్నాయి. ప్రస్తుతం మద్యం కుంభకోణంలో కీలక అరెస్టులు జరుగుతున్నాయి. తదుపరి అరెస్టు జగన్మోహన్ రెడ్డిది అన్న ప్రచారం సాగుతోంది. వైసీపీ హయాంలో దాదాపు 3,500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం జరిగిందన్నది ప్రధాన ఆరోపణ. దీని నుంచి బయటపడేందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ జపమందుకుందన్న అనుమానాలున్నాయి. మరోవైపు రాజకీయంగా తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ అవుతోంది. కేంద్రంలో టీడీపీకి ఎనలేని ప్రాధాన్యం దక్కుతోంది. దానికి చెక్ చెప్పాలంటే టీడీపీ ప్రత్యామ్నాయంగా తాము రెడీగా ఉన్నామన్న సంకేతాలు వైసీపీకి పార్టీ నుంచి పంపించినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన జాతీయ పరిణామాల దృష్ట్యా మోదీ వేవ్ పెరిగింది. పాకిస్తాన్లో భారత్ యుద్ధ నేపథ్యంలో మోదీ నాయకత్వంపై దేశ ప్రజలు అత్యంత విశ్వాసంతో ఉన్నారు. మోదీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఏ రాజకీయ పార్టీ కూడా మనుగడ సాగించలేదు. కాంగ్రెస్ పార్టీ సైతం బలం పెంచుకునే పరిస్థితిలో లేదు. అందుకే వైసీపీ తన స్టాండ్ మార్చుకున్నట్లు తెలుస్తోంది. మోదీ తప్పించి వైసీపీకి బతికించేవారు లేరని ఆ పార్టీ నాయకత్వం ఆ నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికిప్పుడు స్నేహం కుదరకపోయినా భవిష్యత్తులో మాత్రం తాము ఒకరున్నామని చెప్పేందుకు వైసీపీ కొత్త ఎత్తుగడ వేసిందన్న అనుమానాలు ఉన్నాయి. మరి అందులో నిజమెంతో చూడాలి.